వాడా సిల్క్ ఫ్యాన్సీ సారీ. చూసారు కదా వ్యూస్, మరి ఇప్పుడు మనం వచ్చేసి లైట్ వెయిట్ మన్వాడా సిల్క్ ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మంచి కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ అంటే మజంతా పింక్ కలర్ కాంబినేషన్లో శారీ అనేది తీసుకోవడం జరిగింది. శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటూ దానిపైనే మనకు ఒక యాంటిక్ జరీ టైప్లో మనకి బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మొత్తం ఒక జిగ్జాగ్ గడి తీసుకుంటూ దాంట్లోనే మనకు ఒక బాల్స్ డిజైన్ అనేది తీసుకున్నారు. అలాగే మనం శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైనే మనకు ఒక క్రీపర్ స్టైల్లో పెద్ద సైజులో ఫ్లవర్స్ డిజైన్ అనేది ఒక మందారం ఫ్లవర్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. క్రీపర్స్లో కూడా మనకి చిన్న సైజ్ లోటస్ డిజైన్ అంటూ కంటిన్యూ చేస్తూ మొత్తం ఈ విధంగానే శారీ మొత్తం కూడా తీసుకున్నారు. అలాగే మనకి శారీ కింద బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి మంచి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మనకి పైన ఏదైతే బార్డర్ ఇచ్చారో సేమ్ బార్డర్ తీసుకుంటూ దానిపైన మనకు ఒక టెంపుల్ డిజైన్ సైడ్ తీసుకుంటూ దాంట్లో మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆల్టర్నేట్గా పెద్ద ఫ్లవర్ అండ్ చిన్న ఫ్లవర్ ఈ విధంగానే కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. అలాగే మనకి శారీ పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి 1/2 మీటర్ పళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి యాంటిక్ జరీ యూస్ చేస్తూ మనకి శారీలో ఏదైతే జిగ్జాగ్ గడి తీసుకొని దాంట్లో ఏదైతే సర్కిల్స్ తీసుకున్నారో సేమ్ సర్కిల్స్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ స్టైల్లో ఒక జిగ్జాగ్ లైన్స్ అనేది తీసుకున్నారు. అలాగే శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకున్నారు. కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది. హ్యాండ్స్ అండ్ నెక్ పర్పస్ కోసం మనకి బార్డర్ కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చారు. ఈ శారీకి మనం ఈ బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకున్నా కూడా బాగుంటుంది. లేదంటే మనకి యాంటిక్ జరీతోని మనం ఏదైనా వర్క్ వేయించుకున్నా కూడా చాలా మంచి లుక్ ఉంటుంది శారీకి. మరి ఈ శారీ ప్రైస్ ఎంత అండి? ఓన్లీ 2495 రూపీస్. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 2495 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన గీతాకృష్ణ శారీస్లో. మరి దీంట్లో మనకి ఎక్స్ట్రాగా 50 రూపీస్ పే చేస్తే కనుక మీరు కొనుక్కున్న శారీ రేట్కి మరో శారీ కూడా మీరు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో శారీ చూసేద్దాం. సిమ్లా జూట్ ఫ్యాన్సీ సారీ. చూసారు కదా వ్యూవర్స్, మరి ఇప్పుడు మనం సిమ్లా జూట్ ఫ్యాన్సీ శారీ చూస్తున్నాం అనమాట. మరి ఇక్కడ చూసినట్లయితే మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అనేది తీసుకోవడం జరిగింది. మిర్చి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అనేవి చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. మరి ఇక్కడ చూసినట్లయితే శారీ షోల్డర్ బార్డర్ పార్ట్ వచ్చేసి మనకు ఒక 5 ఇంచెస్ వరకు కడి బోర్డర్ స్టైల్లో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్లో తీసుకోవడం జరిగింది రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన. అలాగే మనకి శారీ మిడిల్ బాడీ పార్ట్ చూసినట్లయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుంటూ దానిపైన మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి 2-3 వేరియేషన్స్ లో తీసుకోవడం జరిగింది. మల్టీ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఒక చూసినట్లయితే మనకి పెద్ద ఫ్లవర్ బంచ్ అనేది తీసుకుంటూ దానిపైన మనకి 2 పికాక్స్ అనేవి కూర్చున్న విధంగా తీసుకోవడం జరిగింది. మనకి ఆరెంజ్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో డిజైన్ అనేది తీసుకుంటూ సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి లీఫ్ డిజైన్ హైలైట్ చేస్తూ తీసుకున్నారు. అలాగే మనకి మరో చూసినట్లయితే చిన్న ఫ్లవర్స్ డిజైన్స్ అనేది మనకి మల్టీ కలర్ కాంబినేషన్లోనే చిన్న సైజ్లో తీసుకున్నారు. మొత్తం ఓవరాల్గా మనకి పళ్ళు నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగానే శారీ మొత్తం డిజైన్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకోవడం జరిగింది. మరి శారీ కింద బార్డర్ చూసినట్లయితే మనకి పైన ఏ విధంగా అయితే బార్డర్ తీసుకున్నారో సేమ్ కడి బార్డర్ అనేది తీసుకోవడం జరిగింది. అలాగే ఈ శారీకి పళ్ళు అంటూ ఇందాక చెప్పినట్లుగా పళ్ళు అంటూ పర్టికులర్గా ఏమీ ఇవ్వలేదు. సేమ్ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. కాకపోతే మనకి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ యూస్ చేస్తూ టాజిల్స్ అనేవి హెవీగా ఇవ్వడం జరిగింది. మరి ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకోవడం జరిగింది అనమాట. అలాగే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కడి బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ తీసుకున్నారు. మరి ఈ శారీ ప్రైస్ ఎంత? ఓన్లీ 1595 రూపీస్. చూసారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి జస్ట్ మనకి 1595 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది మన గీతాకృష్ణలో. మన గీతాకృష్ణలో ఇప్పుడు ఎన్నో వెరైటీ ఆఫ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. మనకి ఈ శారీ వచ్చేసి మీరు ఎక్స్ట్రాగా 20 రూపీస్ పే చేస్తే కనుక మీరు ఏదైతే రేట్లో శారీ కొనుక్కున్నారో ఆ రేట్లో శారీ అనేది మీకు ఇంకో శారీ మీ సొంతం చేసుకోవచ్చు అనమాట. అదే కాదండి, మరిన్ని 3 ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి గీతాకృష్ణ శారీస్లో మనకి 1499 రూపీస్లో ఏదైతే శారీ కొనుక్కుంటారో ఆ శారీకి అంతకన్నా లోపల శారీ ఏవైతే కొనుక్కుంటారో మీరు ఎక్స్ట్రా 10 రూపీస్ పే చేస్తే కనుక మీరు కొనుక్కున్న రేట్తో శారీ మరో శారీ మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ 1999 రూపీస్ శారీస్ ఏవైతే కొనుక్కుంటారో దానిపైన అంటే అంత లోపల శారీస్ కొనుక్కుంటారో దానిపైన మీరు ఎక్స్ట్రాగా 20 రూపీస్ పే చేస్తే కనుక మీరు ఏ రేట్తో అయితే శారీ కొనుక్కున్నారో ఆ శారీ మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే మనకి 2000 రూపీస్ అంటే 2000 నుంచి 3000 వరకు ఏవైతే శారీస్ కొనుక్కుంటారో దానిపైన ఎక్స్ట్రాగా 50 రూపీస్ పే చేస్తే కనుక మీరు కొనుక్కున్న రేట్తో శారీ మరో శారీ మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే మనకి 3000 ప్లస్ అంటే 3000 పైన ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ శారీస్ పైనే అనమాట ఆఫర్స్ అనేవి. 3000 పైన శారీస్ కొనుక్కొని దానిపైన ఎక్స్ట్రాగా 100 రూపీస్ పే చేస్తే కనుక మీరు కొనుక్కున్న రేట్తో శారీ మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే గీతాకృష్ణ శారీస్కి విజిట్ అయ్యి ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే మీరు విజిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చేసి గీతాకృష్ణకి 3 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. ఒక బ్రాంచ్ వచ్చేసి మనకి వనస్థలిపురంలో ఉందన్నమాట. వనస్థలిపురంలో మనకి మెయిన్ బ్రాంచ్. అలాగే మనకి గీతాకృష్ణ శారీస్ వచ్చేసి సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మనకి చందానగర్లో ఉంది. అక్కడ కేఎస్ బేకరీ పక్కన ఉందన్నమాట. అలాగే మనకి థర్డ్ బ్రాంచ్ వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్ కొత్తపేట్ విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే. అలాగే అష్టలక్ష్మి టెంపుల్ ఆర్చ్ ఆపోజిట్లో
ఉంది గీతాకృష్ణ శారీస్ అని. ఇది రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. దీన్ని ఓపెన్ చేసిన సందర్భంగానే మనకి ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. అలాగే గీతాకృష్ణలో కొరియర్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వరకు రాని వాళ్ళు కొరియర్ సర్వీస్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి న్యూ వెడ్డింగ్ కలెక్షన్ అలాగే కాటన్స్లో కూడా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంది. సో త్వరగా వచ్చి ఇక్కడ ఉన్న కలెక్షన్ మీ సొంతం చేసుకోండి.